ప్రాజెక్టుల కోసమే ప్రాజెక్టు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. సెంటిమెంట్ తో కాంగ్రెస్ డైవర్ట్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు బీజేపీని బదనాం చేస్తున్నాయన్నారు. సెంటిమెంట్ ఉండాలని చెప్పేసి మీరు వాటర్ సెంటిమెంట్ వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయో ఏదైనా సెంటిమెంట్తోనే డైవర్ట్ చేయాలని పబ్లిక్ చూస్తారు. టీఆర్ఎస్ చేసేది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ లైన్. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, అంతా చూస్తున్నారు. వారు వచ్చినప్పుడు వాటర్ ఇష్యూ తీసుకుంటారు. వాటర్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర టైంలో పోతిరెడ్డి పార్టీ నుంచి దొంగతనంగా వాటర్ తీసుకుపోయారు. ఈయన బహిరంగంగా మనకు నష్టం చేశారు. 299 టీఎంసీ సంతకాలు పెట్టి ఒక దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతే టీఆర్ఎస్ పార్టీ మనకు బహిరంగంగా నష్టం జరిపించారు. మన ఇద్దరు పార్టీ దొంగతోనే పంచుకునేటప్పుడు ఓన్లీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల కోసమే మీరు ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు. కానీ రైతులకు మంచి జరగాలని చెప్పి మీరు పెట్టట్లేదు. మీ వైఫల్యాన్ని మీరు ఎవరో మీద తోయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద దోస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడేటువంటి ఒక అవకాశం కూడా లేదు. మీరు ఎన్నిసార్లు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే ఏంది, మీ గతంలో ఎపెక్స్ కౌన్సిల్ అయితే ఏంది, జల్ శాఖ మంత్రి అడ్వైజర్ ఉండే అప్పుడు వెదరసింహ గారు టైమ్లీ రెస్పాన్స్ ఇచ్చింది. తెలంగాణకు టైమ్లీ రెస్పాన్స్ ఇచ్చింది. మీరే కోర్టుకు పోయారు, మీరే అన్ని పొడిగించుకున్నారు. బచావత్ అవార్డు సంబంధించినటువంటి అవార్డుని దాన్ని ముందు తీసుకుపోయిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా మీరు ఆ రోజు దాని విషయంలో కూడా మీరు సరిగ్గా వాదన చూపెట్టలేదు. మీరు కోర్టుకు పోయారు. తెలంగాణ రైతులకు నష్టం జరిగింది.